చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయింది మేడం. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మొదటి అయినా కూడా పక్కన ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఒకరు మార్చి ఒకరు సంవత్సరం 2 సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడు. సో స్టార్టింగ్ నుంచి మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ప్రతి 1-2 years కి ఎవరో ఒక అమ్మాయిని మారుస్తూ కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. బయట ప్రపంచానికి అంటే మేము మన మొదలు వచ్చాము, బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళాలని నాకు ఉండాలి. నాకైతే నువ్వు నీకేం ఇవ్వను. పగలు నీ దగ్గర, రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలమమ్మా. మాకు మేముగా కల్పించేసుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం రండి, మీ ఆవిడని పిలుస్తాం రండి అనటం కుదరదు. తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి. అక్రమ సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ. ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. డైవర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాపర్టీ షేర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి, ప్రూవ్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీ సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మేడం ఉన్నారు, పలకరిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే రీనా. బాగున్నారా? బాగున్నాను. సో మన కాలర్స్ రెగ్యులర్ గా కాల్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యను తెలుపుతూ ఉన్నారు. మీ యొక్క స్టైల్లో వాళ్ళకి ఎంతో హ్యాపీగా అండ్ ఇన్స్పిరేషన్ గా చెప్తూ ఉంటారు. వాల్యుబుల్ టైం కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడు. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నిబ్బరగంగా తోడేశ్వరి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు అండి, గుంటూరు విజయవాడ వెళ్ళే రోడ్ లో. ఓకే, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు భువనేశ్వరి గారు. మీ యొక్క సమస్యని రమ్య మేడం తోటి చెప్పుకోవడానికి కాల్ చేశారు. మేడం అయితే రెడీగా ఉన్నారు. మీ సమస్య అనేది చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి, ఓకేనా? సరే మేడం. రెడీ అండి, మాట్లాడండి. భువనేశ్వర్ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే మా మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయింది మేడం. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మొదటి అయినా కూడా పక్కన ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఒకరు మార్చి ఒకరు సంవత్సరం 2 సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడు. అంటే ఎప్పుడు 1-2 years కి ఎవరో ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు మీరు. చేస్తారు మేడం. చేస్తున్నా కూడా ఇవన్నీ నీకు తెలిసి నువ్వు సర్దుకున్నావా తల్లి? ఏంటి మేడం? ఇవన్నీ మీకు తెలుసా ముందు నుంచే? మ్యారేజ్ అయినాక నాకు 2 సంవత్సరాలు తెలుసు మేడం, అంతకుముందు అయితే తెలియదు. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? ఫస్ట్ లో వరల్డ్ కప్ రోడ్ లో కల్సి హాస్పిటల్ లో మేనేజర్ గా చేశాడు. తర్వాత మళ్ళీ అంబులెన్స్ కొనుక్కున్నాం. ఇంకా అలా మెయింటైన్ చేస్తా ఉన్నాడు. మధ్యలో 4 సంవత్సరాలు మారేసి బాగున్నాడు, అన్ని మర్చిపోతాను, నువ్వే కావాలి, నాకు నాని కావాలని మారాడు. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? పాప ఉంది మేడం, ఒక పాప కూడా మా పెళ్ళి 22 సంవత్సరాలు, పాప 20 సంవత్సరాలు. ఓకే అమ్మా, చదువుకుంటుందా? చదువుతుంది. అగ్రికల్చర్ ఇక్కడ విజ్ఞానంలో జాయిన్ చేసాం, అట్లా 3లో మేడం. అయితే అట్లా కంటిన్యూ చేస్తుంటే సరే పాప ఉంది ఇంకా ఏం చేసినా అమ్మా. మీ ముగ్గురే ఉండేవాళ్ళ? మీ అత్త మామలు కూడా ఉంటారా మీతో పాటు? ఎవరే ఉంటాం మేడం, నేను మా హస్బెండ్ ఇద్దరమే గుంటూరులో ఉంటాం. మా మ్యారేజ్ అయిన అంటే మేము ఇద్దరమే ఉంటాము, ఇంకెవరు ఉంటాం. ఇక్కడ మా అత్తగారు బిడ్డలు దగ్గర ఉంటారు. ఓకే అమ్మా. సో స్టార్టింగ్ నుంచి మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ప్రతి 1-2 years కి ఎవరో ఒక అమ్మాయిని మారుస్తూ కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. తెలుస్తారు మేడం. మళ్ళీ ఏం జరిగిందంటే ఒక దగ్గర తాలూకా దగ్గర కూడా కేసు పెట్టేసి ఒక అమ్మాయి అలా 8 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆ అమ్మాయి ఏమైనా కేసు పెట్టిందమ్మా మీ ఆయన మీద? అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీ పెట్టారు, కానీ కేసు పెట్టేంత వరకు నాకు తెలియలేదు. వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు. 2 రోజులు అక్కడ ఉంచేసి వదిలేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెట్టింది ఆ కేసు? చేసుకొని రూమ్ కూడా పెట్టాడు మేడం. ఇల్లు కూడా తీసుకొని కాపురం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏం జరుగుతుందంటే 3 సంవత్సరాల నుంచి ఒక ముస్లిం సామా పరిచయం అయింది మేడం.
నాకు మేము హౌస్ కట్టుకుంటుంటే మనీ అన్ని నేను కొన్ని మా హస్బెండ్ ఇస్తున్నా. ఇస్తుంటే ఈ ఇంటికి అప్పులు తెచ్చేసి మరి ఇంటికి పెట్టింది ఇంటికి పెట్టలేదు పనికి పెట్టేసి అలా పరిచయం ఉంటారు. మా గృహ ప్రవేశానికి వారం ముందు పుట్టినరోజుతో ఫోటోలు దిగింది కనిపించి. మనము మనవాడు పుట్టినరోజు మళ్ళా ఫోటోలు కనిపిస్తేనేమో తర్వాత మా గృహప్రవేశం రోజులో గొడవలు ఎందుకని ఆగేసి గృహప్రవేశం రోజు నైట్ మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను. చెల్లు చూడమ్మా నా చదువు లేదు ఏముంది కదా నా చెల్లు మా నిద్రపోయారు మర్చిపోయి. చూస్తే అది భయంకరంగా అసలు మా ఫోటోలు నేను చూడలేని ఉన్నాయి. ఎవరితో? మీ ఆయన తోట? ఎవరి ఫోటోలు అమ్మా అవి? అంటే వేరే ఆమెని చేసుకున్నాను అంత పెళ్లి. ఎవరో మీ ఆయన? అంతకు ముందు స్టోరీ కాకుండా ఇప్పుడు ఇది కొత్త స్టోరీ, 3 సంవత్సరాల నుంచి నడిచే స్టోరీ. అట్లా పెళ్లి చేసుకున్నట్టుంటే గృహప్రవేశం అయిపోయినాక గొడవలు స్టార్ట్ అవుతుంది. ఏమి చెప్పినా ఏమన్నా కొడుతున్నాడు. కొట్టేసి ఇల్లు కొట్టము. మేము ఉండే దగ్గర ఎవరు లేరు, ఎక్కువ ఇల్లు లేవు. ఇంకా కుటుకుమంటే కొట్టేస్తున్నాడు. కాదమ్మా, ఇప్పుడు నీకు ఎవిడెన్సులు దొరికినాయి, నీకు ఆ ఫోటోలు ఎవరు పంపించారు? మాకు ఆ ఫోటోలు అంటే మా హస్బెండ్ సెల్ నుంచి మేము తీసేసుకున్నాం. ఓకే, ఆయన ఫోన్ లో మీకు ఇవన్నీ తెలిసినాయి. అవి తీసుకొని ఏం జరిగిందంటే మా మధ్య అంటే సొంత అక్క చెల్లిలో అన్నందమ్ములు చేసుకున్నాం. ఓకే. మా మధ్య నాకు సపోర్ట్ గా మా చెల్లి ఆమె దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. అన్నయ్య ఇలా ఏంది అంటే అది ఏం చెప్పిందో తెలియదు వచ్చి మా మధ్యని కొట్టేసింది. అమ్మాయి వచ్చి మీ ఆయన్ని కొట్టిందా? మా ఆయనే మా మధ్యన కొట్టేసింది. దాంతో మీకేం పని ఆమె నచ్చి తిట్టారని చెప్పేసి అదేం. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న మీ మరిదిను వాళ్ళ ఆవిడ, మీ సిస్టర్ లాంటి ఆవిడ, వీళ్ళిద్దరూ కలిపి మీ ఆయన ఎవరికైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు. అది తెలిసి మీ ఆయన మీ మరిదిని కొట్టాడు. కొట్టేసరికి ఆ ఫోటోలు బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత మేముండేది ఆర్టిస్ట్ కాలనీలో. ఆ వాటి మొత్తానికి యూట్యూబ్ లో పెట్టేశారు దాని పరువు తీయాలని చెప్పేసి. మీ ఆయన పరువు కూడా పోతుంది కదమ్మా. అంటే మా అబ్బాయికి మైండ్ బాగోదు మేడం, సైకోలాగా తయారైంది. మెదడులో నగము పోయింది. అక్కడ హైదరాబాద్ లోనే సర్జరీ చేయించాం 8-9 సంవత్సరాల క్రితం. ఎవరికి? మీ ఆయనకా? మా మధ్య గారికి. నా కోపంతో అబ్బాయికి ఏం తెలియక పెట్టేసింది అలా. అమ్మా, నువ్వు ఎవరి స్టోరీ మాట్లాడుతున్నావు తల్లి? మాదే మేడం. కాకపోతే మా మధ్య మా ఫోటోని పెట్టేశాడని చెప్పేసి అప్పటి నుంచి అందరికి తెలిసింది. మీ ఆయన మీరెందుకు ఒక నిమిషం అమ్మా, మీరు ఎందుకు వెళ్ళి అమ్మాయితో మాట్లాడారు అని మీ ఆయన మీ మరిదిని కొట్టాడు. మీ మరిదికి కోపం వచ్చి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేశాడు. పెట్టేసరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే అందరికి తెలిసింది, నాకు అదే కావాలి, నువ్వు వద్దు, నా పరువు తీశారు, నాకు ఆ అమ్మాయే కావాలి, మీరు వద్దు అంటున్నాడు. వద్దంటున్నాడు. బయట సరే వద్దన్నావు కదా ఎందుకో అంటున్నా నేను. అట్లా వెళ్ళిపోవడం బయట ప్రపంచానికి అంటే మనం బాగా వచ్చాము, బయట ప్రపంచానికి నువ్వు చెల్లాలాగా నాకు ఉండాలి. నాకైతే నువ్వు వద్దు, నీకేం ఇవ్వను. మేము ఏదన్నా ఒక 10 రూపాయలు అడిగినా 10 సార్లు కొట్టేస్తాడు. నా కాళ్ళు లేవు, నేను తెచ్చుకోవాలా, నా దగ్గర లేవని. ఇప్పుడు అంబులెన్స్ సర్వీసు టోల్ అవి ఇవి మొత్తం నాకే పెట్టేసి రాత్రి 10ంటికి వెళ్ళిపోతాడు డైలీ. ఉదయం 5ంటికి వస్తాడు. పగలు నీ దగ్గర, రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు. పగలు మా దగ్గరకు ఉన్న మాకేం లేదండి, అది మాటలు కూడా ఉండవు. అంటే నేను ఈ కోపంతో మాటలు కూడా ఉండవు మాకు. మీరు వంట చేస్తే వంట తింటాడా, భోజనం చేస్తాడా? ఇష్టమైతే తింటాడు, లేదు చేశాను రమ్మంటే వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు పాప ఏదన్నా డాడీ నాకు ఫీజు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలంటే నేను తెచ్చిపోతాను, నా దగ్గర లేవంటాడు. ఇలా ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా ఫైనల్ గా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి? ఒక్క నిమిషం అమ్మా, 2 సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ పగలు మీ దగ్గర ఉంటున్నాడు, రాత్రి 10 అవగానే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తెల్లారు వస్తున్నాడు, సంపాదించిందంతా ఆవిడకే పెడుతున్నాడు, ఇంట్లో సరుకులు గాని పిల్లల స్కూల్ ఫీజులు గాని ఏమీ మెయింటైన్ చెయ్యట్లా. మరి మీరెందుకు సైలెంట్ గా కూర్చున్నారు? మీకు ఇల్లు ఎలా గడుస్తుంది? సరే, అతన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు? వదిలేస్తే అమ్మాయిని వదిలేసిరా, లేకపోతే అక్కడే ఉండని మీరు కూడా అనాలి కదా కనీసం. గొడవలు
అవుతున్నాయి మేడం. ఆ, నేను ఓకే. కేసు పెడతాను, నాకు వద్దు, నువ్వన్నా వెళ్ళిపో, లేదంటే ఆమె వదిలేసి నా కాడికి రా అంటే నేను నిన్ను వదలను, దాన్ని వదలను, నేనైతే మీకేం పెట్టను, నేను దానికే పెడతాను. ఇప్పుడు అదేమంటుంది, నీ మగుడిని కంట్రోల్లో పెట్టుకో అంటే నువ్వు రానివ్వట్టే కదా వచ్చిందని నేను మాట్లాడాను. మాట్లాడితే నీకు చేతనైనా చేసుకోమంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఇవాళ ఉదయం కూడా నేను కేసు పెడతాను, ఇలా ఇన్ని రోజులు నేను వరాయించాను, కేసు పెడితే పొదువు పోయింది, మనం బాగా వచ్చిన వాళ్ళమని నేను సైలెంట్గా ఉన్నానంటే పెట్టుకో, చేతనైంది చేసుకో. మాకు మాటలంటే ఇంట్లో ఉండవు మేడం, గొడవే లేస్తే అదేలేమ్మా. మాటలు ఉండవు. ఏదైనా పాపకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ వరకు నేనే ఫీజు అన్ని నేనే చూసుకుంటున్నా. పాపకు కూడా తను ఏం చూడడు. వెరీ గుడ్. ఓకే అమ్మా. అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినా, అమ్మ వాళ్ళు చేశారని చెప్తే ఇవ్వంటుందని నేను చెప్పను. అమ్మ వాళ్ళు కొంచెం పెట్టింది, నేను కష్టపడి పాపం చదివించుకుంటా మేము తింటాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే దాన్ని వదలను అంటున్నాడు మేడం. మాది ఇంకా సరే, మీరేమనుకుంటున్నారు? నన్నేం అడుగుదామనమ్మా, మీ డౌట్ ఏంటమ్మా? మేడం దాన్ని వదిలేసి నన్ను నా కూతుర్ని తాకాలని మేడం. అంతే కేసు పెడదామంటే ఒకప్పుడు బాగా పట్టిన వాళ్ళము, పరువు పోయిద్దేమో. మళ్ళీ నేను మా ఇద్దరం తిరగాలంటే పాప పెళ్లికి వచ్చింది కదా, బయట తిరగాలంటే పరువు ఉండదేమో, మీరైతే సెటిల్ చేసి పంపిస్తారేమో అని పెట్టాను మేడం. మీరు ఇప్పుడు మీ ఆయన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్ చేయాలి. తను కూడా ఫోటోలు పెట్టమన్నా ఇద్దరే కలిసి కూడా ఉన్నాయి మేడం. పర్వాలేదమ్మా, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీ ఆయన్ని పిలిపిస్తాము, ఆయన నేను రానండి, నేను కోర్టులోనే చూసుకుంటాను, లేదా మేము ఇంటి దగ్గరే చూసుకుంటాం, మేము రాము అంటారు. ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలని లేదు కదమ్మా. అతను నేను రాను అనడానికే ఎక్కువ అవకాశం ఉంది. రాను అంటాడు మేడం, పిలిస్తే రానంటాడు. నేను ఫోన్ చేసినట్టు తెలిసినా కూడా ఇప్పుడు నా పైకి వెళ్ళడానికి కూడా ఉండదు, నేను నా షాప్ లో పైకి వెళ్ళడానికి కూడా ఉండదు, అంత ఖచ్చితంగా ఉంటాడు మా మీన. మరి అది ఇబ్బందికరమైన విషయమే కదమ్మా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా అని మీ ఆయన ఫోన్ చేసి, బాబు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీ ఇక్కడికి రండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంటే మేము ఎందుకు వస్తామండి అని నీకు అక్కడ సినిమా చూపిస్తాడు, అంతేనా? అవును మేడం, అదొకటి. ఇప్పుడు నేను ఫోన్ చేసినట్టు కూడా తెలిసిందంటే ఇంకా పైకి వెళ్తే చంపుతాడు. మరి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు చెప్పారని చెప్పాలి ఫోన్ చేసి మేము. ఇప్పుడు నేను ఇచ్చానని చెప్పినా కూడా ఒప్పుకోరు మేడం, అదే నాకు అర్థం కావట్లేదు. సరే, అందుకనే ఒక్క నిమిషం అమ్మా, మీకు ధైర్యం వచ్చిన రోజు మాకు కాల్ చేయండి. కాల్ చేస్తే మేము ఆల్రెడీ ఆయనకు కూడా మాట్లాడి, బాబు ఇట్లా టీవీ షోకి రండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలమమ్మా. మాకు మేముగా కల్పించేసుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం రండి, మీ ఆవిడని పిలుస్తాం రండి అనటం కుదరదు, సరేనా? నేను ఇచ్చినట్టు మేడం, కాకపోతే అక్కడికి వచ్చినంత వరకు నేను ఇచ్చానని తెలియకుండా ఉంటే బాగుంటుందేమో. మళ్ళీ ఒక్క నిమిషం అమ్మా, అలా పిలవటం కుదరదు తల్లి. మీకు ఎవరిచ్చారండి మా ఇంటి సమస్య, మీకు ఎవరిచ్చారంటే మేము చెప్పాలి. మేము కానీ ఒక ఎన్జిఓ కానీ ఒక కోర్టు కానీ ఒక పోలీసు కానీ ఒకళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి సుమోటోగా కేసులు చేయడానికి కుదరదు. పబ్లిక్ ఇష్యూస్ మీద సుమోటోగా మాట్లాడొచ్చు. మీది పర్సనల్ ఇష్యూ అమ్మా, ఫ్యామిలీ డిస్ప్యూట్. అర్థమవుతుందా? ఒకసారి లైన్ లో ఉండండి అమ్మా, మిగతాది మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. రీనా గారు, వీళ్ళ కేసు అబ్జర్వ్ చేస్తే పాపం ఆవిడ 20 ఏళ్ళ పెళ్లి రిలేషన్స్ లో స్టార్టింగ్ నుంచి ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక 2 years ఏదో పాపం హ్యాపీగా ఉంది. తర్వాత నుంచి చూస్తే ఆయన అక్రమ సంబంధాలు, ఎప్పటికప్పుడు ఇంకొక అమ్మాయి కట్ అవ్వడం, కొత్త అమ్మాయి రావడం, ఇవి నడుస్తూనే ఉన్నాయి. మొన్న 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అలాంటిది. ఒక రకంగా ఆయనకి అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయిందంటే, నా భార్య నన్ను వదిలి వెళ్ళదు, నేను ఎంతమందితో తిరిగినా నేను ఇంటికే వచ్చి వాళ్తాను, ఆవిడ నన్ను ఎంటర్టైన్ చేస్తుంది. ఇది వీళ్ళిద్దరికి ఇలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే పెళ్ళి అయ్యింది 20 ఏళ్ళు, మనం పర్సనల్గా మనమేం మాట్లాడలేం. ఈవిడ సర్దుకుంటుంది, ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఈవిడ స్టార్టింగ్లోనే రియాక్ట్ అవ్వాలి. ఈవిడ మాట విధానం చూస్తుంటే స్టార్టింగ్లో రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయ్యింది, భర్త తర్వాతే జీవితం, ఇవాళ కాకపోతే రేపు మారపడతాడా అని ఆ రేపు కోసం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తున్నట్లే లెక్క, ఎప్పుడు మారతాడా అని. అదేమైందంటే కంక్లూజన్గా అతను ఇప్పుడు రీసెంట్గా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిది ఎప్పుడులాగా గొడవే అయితే ఆయన సైలెంట్ అయిపోయేవాడు. మేబీ అట్లాంటి వాళ్ళతో ఈయన ఎక్కువ కాలం ఉండడు. భార్య పిల్లలు ఆయనకి ఇంపార్టెంట్, సొసైటీ కోసం వీళ్ళని వదలడు.
ఆయనకున్న వీక్‌నెస్ ఏదైతే ఉందో అది ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైనా ఆ గ్యాప్ ఉంటది చూసారా? ఒక అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని లైన్ ఎయడం. ఆ గ్యాప్‌లో ఈవిడేమన్నా కొంచెం లౌక్యంగా ట్రీట్‌మెంట్‌లకో, కౌన్సెలింగ్స్‌కో తీసుకెళ్ళి ఉంటే మేబీ అదేమైనా కంట్రోల్ అవ్వడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే వయసుకొచ్చిన పిల్ల ఉంది. రేపొద్దుట ఆ పిల్లకి పెళ్లి చేసినప్పుడు అల్లుడు ఇందులో ఏ ఒక్క తప్పు చేసినా ఈయన కాలర్ పట్టుకొని మాట్లాడగలడా? ఆ ఛాన్స్ ఉండదు. పిల్ల జీవితం మీద ఎఫెక్ట్ పడతది గదా! రియలైజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే, ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుగుంటలో పడినట్టు కరెక్ట్ క్లైమాక్స్ సీన్‌లో ఈవిడ ఇప్పుడే ఏదో కొత్తగా ప్రాబ్లమ్ క్రియేట్ అయినట్లు అదో పెద్ద ఇష్యూ చేసింది. ఆ ఇష్యూకి ఆ మరిదిను, సిస్టరు వరుస ఉన్న వాళ్ళెళ్లి గొడవ పడటం, అది పబ్లిక్ ఇష్యూ అయిపోవడం. ఆ మరిది దాకా కొట్టడం వరకు ఇప్పుడు ఆళ్ళ ఆయనొచ్చి మీరెవరు ఆళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడడానికి అని అన్నాడు. అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రాబ్లమ్ ఇంత తెగిపోయేదాకా వచ్చేది కాదు. అది ఎంత దాకా వచ్చిందంటే ఈయన వెళ్ళిపోయి నన్ను కొడతావా? నువ్వు తప్పు చేసి ఇన్నేళ్ళు ఆ వదిన్ని ఇంత హింసిస్తున్నావని ఈయనకి ఆల్రెడీ ఏదో ప్రాబ్లమ్ అంటుంది కదా! సోషల్ మీడియాలో పెట్టేశాడు. నా పరువు తీస్తారా? ఇప్పుడు తను కూడా మాట్లాడిన రాంగ్ మాట ఏంటంటే, ఆ అమ్మాయి పరువు పోవాలండి అని మరిది అనుకున్నాడు అని. అలా అనుకోబట్టే ఈ రోజున ఈ ఒక చట్టం వచ్చింది. అర్థమవుతుందా? వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్‌ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్‌లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి. అక్రమ సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ. ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. డైవర్స్‌లో బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాపర్టీ షేర్స్‌లో బెనిఫిట్స్ ఉంటాయి ప్రూవ్ చేయగలిగితే. సో, అవి వదిలేసి అందరూ వాళ్ళ మీద అటాక్‌లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి చట్టంలో మార్పులొచ్చి ఈ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు గానీ 20 ఏళ్ల కాపురం వదులుకోలేదుగా ఆవిడ. ఆటోమేటిక్‌గా ఆవిడేం చేస్తది? ఉన్నంత వరకు ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక కంక్లూజన్. ఆవిడ రెండే అడుగుతుంది. ఉంటే అక్కడ ఉండరా బాయ్ ఎప్పుడోకప్పుడు రా. లేదా పూర్తిగా మా దగ్గరుండు. ఇలా అటు ఇటు ఎళ్ళడానికి గిలక్కా తిరుగుడు తిరగమాకు అంటుంది. కానీ అతను ఈళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నట్టు లెక్క ఒక రకంగా. నేను ఇక్కడ ఉంటాను. నా హక్కు. కావాలంటే నువ్వు కేసులేసుకో. నన్ను బయటికి తరిమేయ్. నేనెళ్ళను. అలాగే అక్కడ ఉంటాను. అక్కడేం జరుగుతుందో మనకు తెలీదు. ఆవిడే తిడుతూ ఉంటది. ఎందుకంటే ఈవిడే చెప్తుందిగా. అసలు మీ ఆయన నువ్వు కంట్రోల్‌లో పెట్టుకొని నా దగ్గరికే రానివ్వమాకు అని. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద ఆవిడకేమి యూజ్ లేదు. ఎదురు పరువు పోయింది. ఎక్కడైనా ఒక అక్రమ సంబంధం సీక్రెట్‌గా ఉన్నంత వరకు పద్ధతిగా బానే ఉంటది. ఒక్కసారి పబ్లిక్‌లోకి వచ్చినాక అంతా ఒరిజినాలిటీలు బయటపడుతూ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని. అంత పరువు తీసేసుకొని ఉండరు. ఎందుకంటే కొన్ని రోజులు ఉంటాయి. ఒక్కోసారి డిలీట్ అయిపోవచ్చు అటువంటి రిలేషన్స్. అవేమి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్ కాదు. సో, అక్కడ కట్ అయిపోయి ఉండేది. వీళ్ళు చేసిన పనికి అది ముదిరి పాకాన పడింది. ఇద్దరూ కక్షగానే కూర్చున్నారు. ఆవిడ ఎంటర్‌టైన్ అవ్వనివ్వట్ల. ఆయన ఈవిడని ఎంటర్‌టైన్ అవ్వనివ్వట్ల. ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీర్చుకుంటున్నట్టు లెక్క ఇప్పుడు. ఇక వీళ్ళ విషయానికొస్తే ఈవిడకి ఇప్పుడున్న ఆప్షను ఈవిడ అసలు ఎంత లౌక్యంగా మాట్లాడుతున్నారు చూడండి. కంప్లైంట్ ఇవ్వరు, కేసు ఫైల్ చేయరు. వాళ్ళ ఆయనకి కనీసం ఇంత చీమకు కొట్టకూడదు. ఆయనకి ఏ స్మూత్ లేకుండా వెన్నపూసలాగా పిలిచి స్మూత్‌గా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన బ్రెయిన్ మార్చేసి ఆవిడ పద్ధతిగా ఇయన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు. ఒకటి సామధాన దండోపాయాలు వాడాలి. ఆవిడ ఆ 2 పద్ధతులు వాడేయడం వల్ల ముదిరిపోయింది ఇప్పుడు. ఇక దండోపాయం ఒకటే మిగిలింది. ఏంటిది? లీగాలిటీ వాడుకోవడం. లీగాలిటీలో ఆవిడ టీవీ షోకే కంప్లెయింట్ ఇస్తదా? పోలీస్ స్టేషన్‌కే వెళ్లి కంప్లెయింట్ ఇస్తదా? ఇస్తేనే ఆయన కౌన్సిలింగ్ దాకా పిలవగలం. ఆయన మనం డైరెక్ట్‌గా పిలిచేస్తే గబగబా వచ్చేయడానికి ఆయన అసలు భార్యకి రెస్పెక్టే ఇవ్వట్ల. ఆవిడ మీద కక్ష తీర్చుకుంటున్నాడు. సో, అట్లాంటప్పుడు ఆయన ఏ కౌన్సిలింగ్‌కి రాడు. నేనింత ఏం చేసుకుంటుందో చేసుకోమనండి. ఈవిడేం చెయ్యదుగా. అర్థమవుతుందా? ఈవిడేమీ చేయదు. సో, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇంతే. ఇక ఇది ఎట్లా కంటిన్యూ అవ్వాలి. రెండోది అమ్మ మీరు వింటున్నారు కదా! ఇది మీ టాపిక్కే. 2 ఇంత సముద్రం అంతా ఈదింది కదా ఈవిడ. పిల్ల పెళ్లి ఇక్కడ ఇంపార్టెంట్. ఈవిడ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయింది. కనీసం ఈ టైంలో స్పాయిల్ చేయొద్దని నా ఉద్దేశం. ఆయన మీద కేసు వేయగలిగితే స్ట్రాంగ్‌గా కేసులు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మెయింటెనెన్స్ వస్తది. పాపం ఆల్రెడీ తను 2 ఇయర్స్ నుంచి ఇల్లు రన్ చేసుకుంటుంది తన కష్టార్జితంతో. ఇంత చేసి ఎందుకు చేస్తుంది? కూతురు కోసం. కూతురు గౌరవంగా బయటకు వెళ్ళాలని. ఇంకో 2, 3 ఇయర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ కూతురు అట్లాగే గౌరవంగా వెళ్తది. అక్కడి వరకు మన బాధ్యత. మనకి పుట్టింది ఆ పిల్ల గౌరవం మనం తగ్గించకూడదు కాబట్టి. ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత అప్పుడు ఈయన ఉంటాడా? ఇలాగే కలిసి ఉంటదా? లేకపోతే బయటకొచ్చి కేసులేసుకుంటదా? అనేది ఆమె అలా డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి. అప్పటిదాకా ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సొసైటీ కోసం ఆలోచిస్తున్న వ్యక్తులు. ఆయన దగ్గర నుంచి ఈవిడకి రూపాయి లేదు. కానీ పేరుకో భర్త ఉన్నాడుగా. ఎందుకు అతనికి తిండి పెడుతుంది, ఎంటర్‌టైన్ చేస్తుంది అని మనం అనుకుంటే, ఒకటి పేరుకు భర్త ఉన్నాడని, ఈవిడ మంచిది కాబట్టి ఉన్నంతలో ఎప్పటికైనా మారపోతాడనే ఒక ఆశ. 2 పిల్ల పెళ్లి కోసం మనం గౌరవంగా పిల్లని పంపించడం కోసం. ఇంతవరకు ఈవిడ
మెయింటైన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది తను ఇష్టపడితే. రెండో మార్గం, తను ధైర్యంగా ఇట్లాంటి వాడు మారితే మారమానండి, లేకపోతే పొమ్మనండి ఇంట్లో నుంచి, నాకున్న హక్కుల ప్రకారం నేను లీగల్గా వెళ్తాను అనుకుంటే 498 డీవీసీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకునే రైట్స్ సర్వ హక్కులు తనకున్నాయి. కానీ అవి వేయడం వల్ల విడాకులు ఏమి రావు. విడాకులు ఇమ్మని నేను చెప్పట్లా. ఆయన దూరంగా ఉంచడానికి, ఆయనకి బుద్ధి చెప్పడాన్ని, ఆయన కంట్రోల్ చేయడం కోసం ఈ కేసులు ఉపయోగపడతాయి. ఈవిడికి ధైర్యం ఉంటే లీగాలిటీ వాడుకోవడం, లేదు పిల్ల పెళ్లి ఇంపార్టెంట్ అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా లౌక్యం ప్రదర్శిస్తే ఇప్పుడు అట్లా 2 years నడిపేశారు, ఇంకో 2-3 years అట్లా నడిపిస్తే పిల్ల ఒక జాబ్ చేసుకోవడం, తను ఇండివిజువల్గా బతకడానికి ఇవన్నీ ఛాన్సెస్ వస్తాయి. వచ్చినాక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం, విన్నారు కదా, మరి మేడం చెప్పినవి, రమ్య మేడం చెప్పినవి వినండి. కాస్త బయట వాళ్ళు చెప్పి ఏం వినకుండా మేడం చెప్పినవి కాస్త మనసులో పెట్టుకొని కాస్త ప్రొసీడ్ అవ్వండి. నమస్తే అండి. మేడం, ఆడది ఇంకా ఇంకా అనుకువగా అన్ని భరిస్తూ ఉండంటే ఇంకా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి అంటారా లోకంలో? అంటే మనం ఎక్కడో అడుగుతూ ఉంటాం కదండి, కొంచెం అన్నా సర్దుకోండి అని. ఇప్పుడు బాగా చదువుకున్నట్టు అది కొంచెం ఇబ్బందికరం. ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఇవన్నీ కూడా పాతకాలం జనరేషన్ ఆలోచనలు. ఒక్కసారి పెళ్ళయింది, భర్తతో ఉండాలి అని. మన ప్రాణం దాకా వస్తేనో, మన క్యారెక్టర్ దాకా వస్తేనో, లేదా కుటుంబంలో ఇట్లా క్యారెక్టర్లు వేస్తూ ఉంటేనో అలాంటి వ్యక్తుల విషయాల్లో కొంత డెసిషన్ తీసుకోవడం బెటరు. కానీ ఈ కేసు ఇంక ఇప్పుడు చెప్పలేమ్మా. ఆల్రెడీ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ లో వీళ్ళు సొసైటీకి ఒక గుడ్ విల్ ఉన్న కుటుంబం కింద బయటకు వచ్చారు. కొంచెం సర్దుకోవాలి ఇంక ఇప్పుడు తప్ప. ఆవిడ ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి, రెండిట్లోనూ ఈవిడే లీడర్ కాబట్టి ఆవిడకి సర్వ హక్కులు ఉంటాయి. సో గైస్, విన్నారు కదా, మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా ఏం చేయాలి? స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. Thank you.